నిజామాబాద్ జిల్లా ప్రజలకు బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు అంటే జనవరి 26, 1950వ సంవత్సరంలో స్వతంత్ర భారతదేశం తన రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకున్న రోజు, తన సార్వభౌమాధికారాన్ని రాజ్యాంగబద్ధంగా ఈ రోజు ఫోర్స్ అయిన రోజు. భారతదేశంలో అనేక జాతులు, అనేక కులాలు, అనేక మతాలు, అనేక భాషలతో కూడినటువంటి అనేక మంది ప్రజల్ని ఒక్క తాటి మీద తెచ్చి నిలిపి ఉంచేదే బాబా సాహెబ్ అంబేద్కర్ గారు మనకు ప్రసాదించినటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగ స్ఫూర్తితో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భావి తరాలకు పనికి వచ్చే విధంగా ఎంతో ముందుతూపుతో ఈ రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించినారు. ఈ దశాబ్దాలుగా ఈ రాజ్యాంగ స్ఫూర్తితో భారతదేశం ఒకటిగా ఉన్నది, రేపు ఉంటుందని కూడా నేను భావిస్తూ ఉన్నా. అయితే దురదృష్టవశాత్తు ఇవాళ అక్కడక్కడ కొన్ని అపశృతులు జరుగుతూ ఉన్నాయి. రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా మతాల మధ్యలో, కులాల మధ్యలో ద్వేషాలు పుట్టించి మరి పబ్బం గడుపుకునే విధంగా ఇవాళ వ్యవస్థ తయారైంది. అది పోవాలి. తప్పకుండా మనందరం ఒకటిగా, రాజ్యాంగ స్ఫూర్తిగా మనందరం ఒకటిగా ఉండాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాను. అయితే మన తెలంగాణ రాష్ట్రం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందు చూపుతో ఆలోచన చేసి, చిన్నవాడు విడిపోవాలనుకుంటే పెద్దవాడి సమ్మతి ఇయ్యడు, పెద్దవాడు ఒప్పుకోడు. కాబట్టి భారత పార్లమెంట్ ఒప్పుకుంటే సరిపోతుంది, రాష్ట్రంలో విడిపోయేటప్పుడు కౌంటర్ పార్ట్ ఒప్పుకునే అవసరం లేదు అని చెప్పి ఆయన రాజ్యాంగంలో 3వ అధికరణను పెట్టడం జరిగింది. ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రం ఆ 3వ అధికరణ ద్వారానే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రసాదించినటువంటి రాజ్యాంగంలోని 3వ అధికరణ ద్వారానే పార్లమెంట్ ఆమోదంతో మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నది. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల ప్రకారం అందరికి కూడా సమాన హక్కులు ఉంటాయి. అటు ప్రభుత్వం వారు ఏం చేయాలన్నది ఉన్నది, ప్రతిపక్ష పార్టీలు ఏం చేయాలన్నది ఉన్నది, అట్లనే అన్ని వ్యవస్థల్లో అధికారులు ఏం చేయాలనే ఉన్నది, పోలీస్ వ్యవస్థ ఏం చేయాలనే రాసి ఉన్నది. ఇట్లా ఎవరికి వారికి ఎవరి విధులు ఎట్లా నిర్వర్తించాలనో రాజ్యాంగం రాసి ఉన్నది. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడిచి తన యొక్క పోలీసులని, అధికార యంత్రాంగాన్ని ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ఉపయోగిస్తూ ఉన్నది. ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలదీసే హక్కు, ప్రశ్నించే హక్కు, బాధ్యత ప్రతిపక్షాలకు ఉంటుంది. ఇవాళ ప్రతిపక్షం మేము బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మేము కావచ్చు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము నిలదీస్తూ ఉన్నాం. మీరు అనేక హామీలు ఇచ్చినారు, హామీలు అమలు చేయండి. 2500 ప్రతి మహిళకి ఇస్తామన్నారు, అది ఇవ్వండి. 2000 పెన్షన్ 4000 చేస్తామన్నారు, తొందరగా చెయ్యండి. తులం బంగారం ఇస్తామన్నారు, ఇవ్వండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, నిరుద్యోగులు వేటి చేస్తూ ఉన్నారు, ఇవ్వండి. నిరుద్యోగ భృతి 4000 ఇస్తామన్నారు, ఇవ్వండి. ఇట్లా అనేక రకాలుగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, సగం మందికి అయింది, మిగతా కాలేదు, చెయ్యండి. రైతు బంధు 15,000 ఇస్తామన్నారు, మధ్యలో ఎగ్గొడతా ఉన్నారు, 15,000 ఇవ్వట్లేదు, ఇవ్వండి అని అంటున్నాం. అట్లనే వడ్ల బోనస్ 500 ఇస్తామన్నారు, మరి అది కూడా మీ ఇష్టం వచ్చినప్పుడు ఇస్తూ ఉన్నారు, ఓట్లప్పుడు ఇస్తూ ఉన్నారు, వట్టప్పుడు లేదు. రెగ్యులర్గా ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం. మీరు ఇచ్చిన హామీల్ని ఇవ్వండి అని అడిగితే మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కమిషన్ల పేరుట సిట్టులు ఏర్పాటు చేసి పోలీసుల ముందుకు మమ్మల్ని పిలిపించి వేధించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో సింగరేణి బొగ్గులో అవినీతి జరిగింది, దాని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ చెయ్యండి. ఈ అవినీతిలో స్వయంగా ముఖ్యమంత్రి బంధువులు ఉన్నారు, చాలామంది ప్రభుత్వ పెద్దల బంధువులు ఉన్నారు. ఈ అవినీతిని నిగ్గుదేల్చండి, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయండి అని అడిగితే, హరీష్ రావు గారు అడిగితే, పొద్దున హరీష్ రావు గారు అడిగితే సాయంత్రం కల్లా ఆయనకు పోలీసులు నోటీస్ ఇచ్చి సిట్టు ముందాటికి పిలుస్తూ ఉన్నారు. అట్లనే మా కేటీఆర్ గారు అడిగితే మళ్ళీ 2 రోజుల కేటీఆర్ గారిని కూడా ఇవాళ పోలీసుల ముందు పిలిచి, సిట్టు ముందు పిలిచి వేధించడం జరుగుతూ ఉన్నది. కేసీఆర్ గారిని కాళేశ్వరం కమిషన్ పేరిట పిలిచి వేధించినారు. ఇట్లా కమిషన్ల పేరిట, సిట్టుల పేరిట పోలీసులను అడ్డం పెట్టుకొని, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ ప్రతిపక్షాలని, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఇవాళ ప్రతిపక్షాలని ఇవాళ మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు.
కానీ మీరు ఎన్ని వేధింపులకు గురి చేసినా చివరికి రాజ్యాంగం ఉన్నది, న్యాయస్థానాలు ఉన్నాయి, అదే గెలుస్తుంది, రాజ్యాంగమే గెలుస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా నేను ఇవాళ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నాను, ఈ రోజు నుంచైనా ఈ రాజ్యాంగ స్ఫూర్తిని, ఇవాళ గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని తీసుకొని ఇప్పటికైనా మమ్మల్ని వేధించడం మానుకో. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టే ప్రయత్నం చేయండి. మీరు హామీలు ఇచ్చినవన్నీ ఇవ్వండి ప్రజలకు. అంతేగాని ఎందుకు ఇస్తలేవు అన్న మమ్మల్ని కేసుల పేరు మీద, సిట్టుల పేరు మీద, కమిషన్ల పేరు మీద మమ్మల్ని వేధించడం మంచిది కాదు. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో, లేకపోతే రాజ్యాంగంకు లోబడి మేము కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే రాజ్యాంగంకు లోబడి ప్రజలు సమయం వచ్చినప్పుడు వారి ఓటు ద్వారా మీకు బుద్ధి చెప్పడం ఖాయము. కాబట్టి ఇప్పటికైనా ఈ రోజు నుంచైనా ఈ 26వ జనవరి గణతంత్ర దినోత్సవాన్ని ఈ స్ఫూర్తిని తీసుకొని ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రికి సూచిస్తాను.